గుణశేఖర్ గారు, మీరు, గోపీచంద్ గారు, ఏది పాత డైరెక్టర్ గోపీచంద్ గారు అండ్ భరత్ నందన్ గారు, నలుగురు బీచ్ లో పడుకొని ఉండేవాళ్ళు. బీచ్ కాదు, డైరెక్టర్స్ కాలనీలో ఇల్లు కడుతూ ఉండేవారు అప్పుడే. ఇసుకలో ఆ ఇంటి బయట ఇసుకలు, ఇటుకలు, కంకరాలు ఉండేది కదా, ఇసుక మెత్తగా ఉండేది, చల్లగా ఉండేది. సో అంత క్లోజ్ గా మూవ్ అయిన మీరు గుణశేఖర్ గారు ఇద్దరు మాత్రమే సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఓకే ఏదో కారణాల వల్ల వెనుకబడిపోయారు. అంటే ఈ ఇండస్ట్రీలో రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే అప్పుడు అంటే మళ్ళీ వాళ్ళు టచ్లో ఉంటారా మీరని కాదు ఎవరైనా కూడా, అంటే మీరేమో ఇప్పుడు ఇలా ఉన్నారు, వాళ్ళేమో ఇలా ఉన్నారు, ఆ రిలేషన్స్ ఎలా ఉంటాయి ఇండస్ట్రీలో? డిపెండ్స్ అండి. ఆయన రజనీకాంత్ ఉన్నాడు, ఆయన బస్ కండక్టర్ ఉన్నప్పుడు ఆ బస్ ఆయనతో పనిచేసిన వాళ్ళే నేను బాబా షూటింగ్ లో వాళ్ళతోనే వాళ్ళు వచ్చేవారు. వాళ్ళు మామూలు బట్టలు మామూలుగా ఉండేవారు. వాళ్ళతో ఎవరితో ఇలా మాట్లాడుతూ ఉండేవారు. ఎవరంటే వీళ్ళంటే అప్పుడు చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్ అని. ఓకే. సో ఆయన్ని అలాగే చూసాను నేను. చిరంజీవి గారు ఉన్నారు, ఆయన నర్సయ్య అని చిన్నప్పటి నుంచి నర్సయ్య అంటాడు, ఆయనతో చిరంజీవి గారితోనే ఉంటాడు. ఆయన బాగా చూసుకుంటాడు, ఆయన నర్సయ్య కావాల్సింది ఆయన చేస్తారు. నాకు నాగార్జున ఫ్రెండ్స్ అందరూ గోల్స్కునే అదే లేదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ వరకు నేను మాత్రం ఇప్పుడు కాదు, ఒక 10 years బ్యాక్ ప్రతిసారి వాళ్ళకి ఏదో చేయడానికి ట్రై చేసేవాడిని. ఏదైనా స్క్రిప్ట్ సైడ్ కానీ వాళ్ళకి ఏమైనా సినిమా వస్తే కానీ వాళ్ళతో నేను తిరిగి పని చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేసేవాడిని. వాళ్ళకి వర్కౌట్ కాదు. ఇలాంటి వాళ్ళతో రిలేషన్ ఉంటుందా మీకు ఇప్పటికీ? ఇప్పటికీ వాళ్ళతో మాట్లాడుతుంటాను. రిలేషన్ ఎక్కడికి పోదు. మీరు బేసిక్గా ఏంటంటే మీరు మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్, ఎలా మీ మిడిల్ క్లాస్? ఓకే. అంటే నాన్నగారు ఎంతసేపు ఈ స్టేజ్ డ్రామాలు వీటి మీద, బట్ అయినా కూడా నాన్నగారికి మేము ఒక చిన్న టౌన్లో ఉన్న చాలా ఏంటంటారు దాన్ని అడ్వాన్స్ థింకింగ్ ఉండేది.